ప్రతి ఒడి దగ్గర సూట్ కేసులో డబ్బులు బంగారం ఉంటాయనుకోవడం పొరపాటే. అలా అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చేస్తున్నారు హై ప్రాది అండ్ రైజింగ్ రాజూస్ టీమ్. గుర్రం యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కడు భోజనాలు ఎక్కడంటాడు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా, ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చేటప్పుడు 1 కేజీ టమోటాలు తెచ్చుకొని. మీరు చంపే టైపే గానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి, చెక్ చేసుకుంటే 2 బ్లడ్ గ్రూప్ ఒకటే అని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు. కానీ ఓపిక కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిక కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండోయ్, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడిని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరావి కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని, నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారు అని భయంగా ఉంది. పద వెళ్దాం. అబ్బో టెడింగ్ టెడింగ్. హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేలొచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు, చూసుకోండి. పెళ్ళాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఏంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, వచ్చి చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే నేను వచ్చి చూడటం ఏంట్రా? చూడమంది అది కాదండి, సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు, నేను చూస్తాబో. ఏమండి, కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటివాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టు? ఏంటి రోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే, ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫ్రేమ్ అండి. ఒరే, గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు. నీకెందుకురా ఫ్యాక్షన్ ఫ్రేమలో? యావండి, ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు చేస్తారు కదా, వాడు ధైర్యవంతుడు.
మీరు అలాగంటారు కానీ నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి మీరు అలాగంటారు కానీ నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుభవంతో చెప్తున్నాడు రే. ఏమండి మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ, అలాగే ఉంటదరా. ఏరా, దొంగలు, అయ్యారు ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావేంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చిన సార్లు దోచి చంపేయాలని ఉంది. మావిన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది. రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ప్రభా నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదాం? సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు, వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా. నీకు పిల్లలు పుట్టరు కదా. ఏమిటి చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమంటే స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. కాపలా పోయి డబ్బు ఉన్నట్టు పరుల సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో, ఏమండి గురుగారు నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఆ, ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంతా బాగానే ఉంటది. మీరు బయటోరండి బాబు. ఏంటి కావాలనే చేసుకుంటుంటారు అంతా. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమంటే ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, అవును. వాళ్ళని అడుగుదాం. సార్, వాళ్ళు మీరే పంచాలి ఎలాగైనా ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. బాంబు ఎక్కడ ఉంది? ఏం టెన్షన్ లేదు. పేలాగా నేను ఒక బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినా. ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? బాంబు పేలేక వచ్చే వాళ్ళనే బాంబు స్క్వాడ్ అంటారు. ఏంట్రా ఇది? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబండు అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇంకా లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఎంట్రీ అదిరిపోయింది. ఆ చక్క గుర్రాన్ని పట్టుకొని లాక్కుంటూ వస్తే మీకు మన శాంతి మధ్యలో చాలా బాగుంది. అండ్ రాజు గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఎక్కడికో వెళ్ళింది. నైస్. నాగబాబు గారు మంచి చిన్న సైజు కాన్సెప్ట్ అయితే బాగా తీసుకున్నావు ఈసారి. దానికి తగ్గట్టుగా మంచి ఎంటర్టైన్ చేసావు. లేచిపోయిన యువజంట కింద వాళ్ళిద్దరు బాగున్నారు. అండ్ లాస్ట్కి వచ్చినట్టుగా ఫినిషింగ్ టచ్ బాగుంది. గుడ్, బాగా ఎంజాయ్ చేశావు.